సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచల్ చెరువుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకి 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతులకి ఎన్నో ఆశలు చూపి నేడు 2 లక్షల రుణమాఫీలో సగానికి పైగా రైతులకి రుణమాఫీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేవతలందరిపైన ఓట్లు పెట్టి దేవుళ్ళని కూడా మోసం చేశారని 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ వరకు చేస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అందరికీ రుణమాఫీ చేయకుండానే హరీష్ రావును రాజీనామా చేయమనడం ఆయన అవివేకమని నిదర్శనమన్నారు. ఎంతమందికి 2 లక్షల రుణమాఫీ జరిగిందో చెప్పాలని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి దేవాలయం దగ్గరికి పోయి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి సగం మందికి కూడా చేయకుండా రైతులందరినీ మోసం చేసిండు. రైతుల ఓట్లు దొబ్బడానికి అబద్ధపు హామీలు ఇచ్చి మరి రైతులని ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా నిండా ముంచినటువంటి వ్యక్తి మరి రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తి మరి హరీష్ రావును నేను రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు వరకు నువ్వు రాజీనామా చేస్తావా అన్నాడు. బిడ్డ ఇలా రుణమాఫీ చేయలేదు. మా గ్రామంలో దాదాపు 200 మంది ఉన్నారు. 400 మందికి నువ్వు ఏ గ్రామానికి పోయినా కూడా ఎక్కడ రుణమాఫీ జరిగినా కూడా మరి ముఖ్యమంత్రి ఎక్కడన్నా చూపించగలుగుతాడా? రేవంత్ రెడ్డి మొత్తం చేయలేదు కాబట్టి ఈరోజు హరీష్ రావు కాదు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి.